మీ సందేహాలు ఏమన్నా ఉంటే తీర్చమని కూడా చెప్పినందుకు చెప్తున్నాను. 1971లో బక్సింగ్ గారు ఎంతో ప్రార్థనా పూర్వకంగా దేవుని చిత్త ప్రకారంగా ఒక సంస్థను పెట్టాడు. దేని కొరకు అంటే, మందిర స్థలాలు మనం సొంతగా పెట్టుకోరాదు, వ్యక్తిగతంగా ఎవరి పేరిట రిజిస్టర్ చేయరాదు, అదొక సంస్థ కిందనే ఉండాలి. మన మందిరాలకు వచ్చే డబ్బులు కూడా మనము లెక్కలు రాయాలా, అది ప్రభుత్వానికి కూడా చూపెట్టి ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ కూడా తీసుకోవాలి. దానికి కూడా ఒక సంస్థ కావాలి. అందుకే బక్సింగ్ గారు సొసైటీ అనేది పెట్టాడు. సొసైటీ అంటే కూడా అందరికీ వర్తించేదిగా ఉంటది. అందులో జనరల్ బాడీ ఉంటది, గవర్నింగ్ బాడీ కూడా ఉంటది. ఒకరి తర్వాత ఒకరు మారుతా ఉంటారు. ఆ గవర్నింగ్ బాడీలో ఉన్న వారికి కానీ చైర్మన్ కానీ ఏది చెందదు, ఊరికే ఒక బాధ్యత. అదే బక్సింగ్ గారు ఏర్పాటు చేసింది. దానికి ఒప్పుకోకుండా కొంతమంది 2004లో ట్రస్ట్ చేసినందుకే మన సహవాసంలో ఈ కలవరమంతా బయలుదేరింది. అందుకే ఆ ట్రస్ట్ గురించి ఎవరైనా ఏదన్నా పొరపాటు చెప్పినా కూడా దానికి సహకరించకండి. చట్ట ప్రకారం సొసైటీ సరి అయినది, అది దైవజనుడు పెట్టినది, దైవ చిత్తానుసారమైనది, చట్ట ప్రకారం కూడా అదే సరి అయినది. దానికి ఉండడమే మనకు క్షేమం. వేరేది మార్చలేము, మార్చకూడదు, చట్టం కూడా ఒప్పుకోదు. ఇప్పటికీ అదే పోరాటంలో మేమందరం ఉన్నాం. సొసైటీకి రండి, సొసైటీ సరి అయినది, ఇంకోటి పెట్టకూడదు. పెట్టింది కూడా మన పెద్దలు, వారు అందరికంటే మించిన నాయకత్వంలో ఉన్నప్పుడు చేశారు, పొరపాటు అయిపోయింది. ఇప్పుడు మనం సొసైటీకే ఉందాం అని బ్రతిమలాడుతున్నాం. ఆ ట్రస్ట్ను కూడా తీసివేసుకొని రండి అని పిలుస్తున్నాం. అలాగ జరుగునట్లు కూడా ప్రార్థన చేయండి. అది కూడా మీ ముందు ప్రార్థన కొరకు సత్యం మీ హృదయంలో కూడా ఉండని. ఇంకెవరైనా పొరపాటు చెప్పినా కూడా దాని వైపు తొలగిపోకుండా జాగ్రత్తగా ఉండండి. ప్రార్థన చేస్తాము. ఎవరైనా రక్షణ తీర్మానం చేసుకోకపోతే మరలా మీతో బ్రతిమలాడుతున్నాము. యేసు ప్రభు ఆత్మ నీలో ఉండాలి. యేసు ప్రభు నీ హృదయంలోనికి వచ్చి నిన్ను నూతన సృష్టిగా మార్చాలి. నువ్వు జన్మించినప్పుడు పాప గుణంతోనే పుట్టావు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినా అంతే, ఎంత భక్తి గల కుటుంబంలో పుట్టినా నువ్వు పాపివే. నీ గుణం తల్లి గర్భంలో ఉన్నప్పుడే నువ్వు పాపివి, పుట్టక ముందే పాపివి, ఇంకా పుట్టిన తర్వాత ఎంత పాపివో. ఆలోచన, ఆశలు, మాటలు, ప్రవర్తన ఎన్ని తప్పులు అవుతుంది. అందరం అంతే, నేను అంతే. దేవా నేను పాపిని అని తెలుసుకోవడమే గొప్ప ధన్యత, గొప్ప వెలుగు.